హలో అందరికీ, ఇదిగోండి ల్యాండ్కి వచ్చేసాము. రాగానే చాలా పని ఉంటుందండి. ఎందుకంటే మేము ఎల్లో రోజు కొంచెం బద్దకించిన అక్కడక్కడే అన్నీ పెట్టేస్తాం కదా. రాగానే తోమిన గిన్నెల్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడికి అడిగి పెట్టినా 2 రోజులు ఉంటాయి కదా, ఈగలు అట్లేదన్నా ముసిరినా ఎందుకు అని చెప్పి తోమిన గిన్నెల్ని మళ్ళీ ఒకసారి కడుక్కోవడం, అంటే అవసరం అయ్యే గిన్నెల్ని ఊడ్చుకునేది ఉంటే ఊడ్చుకోవడం, మేము తెచ్చినవి అన్నీ సదురుకోవడం, పక్కన అన్నీ నీట్గా పెట్టుకోవడం, ఇట్లా అంతా చేస్తాం అనమాట. నిజానికి ఒక వీడియో షూట్ చేయాలంటే స్టార్టింగ్లో కష్టం ఎక్కువ, అండ్ వీడియో అయిపోయి కంప్లీట్ అయిపోయాక వెళ్ళే ముందు కూడా చాలా కష్టపడి అన్నీ కడిగేసి పక్కన పెట్టేసి వెళ్తాము. అంటే వీడియో మొదలవ్వక ముందు 1 గంట సేపు, వీడియో ఆపేశాక 1 గంట సేపు పని ఉంటుంది. ఇంట్లో కంటే నిజానికి ల్యాండ్లో చాలా కష్టమవుతుంది పని చేయడానికి. అంటే ఏ సౌకర్యాలు లేవు కదా. ఇప్పుడు అవన్నీ కడగడానికి కూడా అక్కడ ట్యాప్ లేదు, అందులోనూ మనకి కింద కాళ్ళ కింద అంతా మట్టి మట్టి ఉంటుంది. కొంచెం అదంతా మనకి ఇబ్బందికరంగా, కొంచెం చిత్తడిగా ఇట్లుంటుంది. అందులోనూ ఈరోజు ఏంటంటే వర్షం పడతా ఉండే, వచ్చేటప్పుడు ముసురేసుకొని ఉండే. అది కూడా ఎందుకో దేవుడి దయ అని చెప్పాలి, కొంచెం తగ్గింది వర్షము. మేము వచ్చేటప్పటికి, వస్తున్నప్పుడు కూడా దారిలో కూడా పడతా ఉండే, కానీ ల్యాండ్లోకి వచ్చాక మాత్రం తగ్గిపోయింది. దానివల్ల మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకవేళ ఇంత పనిలో కూడా ఈ టైంలో గిన వర్షం పడితే అసలు ఎంత కష్టం అనిపిస్తుంది తెలుసా అండి. లాస్ట్ టైం వీడియోకి అట్లనే అయింది. సగం వంట అయ్యేటప్పుడు ఒక్కసారిగా దమాదమా వర్షం పడింది. మనకి అక్కడ గుడిసెలు లాంటివి ఏం లేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నిజానికి ఒక రూమ్ వేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం. రూమ్ కానీ గుడిసె లాంటిది కానీ ఏదో ఒకటి పక్క అక్కడ సామాన్లు అవన్నీ సేఫ్గా ఉండడానికి వెయ్యాలని చూస్తున్నాము. కాకపోతే పనోళ్ళు దొరకట్లేరు. కంటిన్యూస్గా మేము అడుగుతూనే ఉన్నాము. మనకి ఏమైపోతుందంటే చాలాసార్లు మనము ఏమన్నా పనులు చేపియాలన్నా మన దగ్గర డబ్బున్నా కొన్నిసార్లు పని అవ్వదు. ఎందుకంటే పని చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు పరిస్థితి అట్లే అయింది. వాటికంటూ డబ్బులు తీసి పక్కన పెట్టినా కూడా అసలు ఆ పనోళ్ళే దొరకట్లేరు. దొరికినప్పుడేమో ఇట్లా వర్షాలు పడ్డము, ఆ వర్షాలకి ఏదో ఒకటి అని చెప్పి రాకపోవడము, లేదంటే మనం గుడిసి అడిగినప్పుడు ఏమంటారు బొంగు కట్టెలు మనకు కావాల్సిన సైజు లేకపోవడము, వాళ్ళు తెప్పిస్తామని చెప్పడము, లేదంటే వాళ్ళు తీరిగ్గా ఉన్నప్పుడు మన ఇంట్లో ఏదో ఒక బిజీ ఉండడము. ఇప్పుడు కంపల్సరీ ఏదైనా పని చెప్పాలంటే మనం కూడా కొంచెం తీరిగ్గా ఉండి అక్కడ ముందు నిల్చొని చేపించుకునేటట్టు ఉండాలి. ఇంకా మనం పనులలో ఉంటే ఇంకా ఆ పనులు కూడా పెండింగ్ అయిపోతున్నాయి అనమాట. ఇక్కడ చిట్టి తల్లి చూసిరా అసలు ఎంత హెల్ప్ చేస్తుందో కదా. నిజానికి నా తల్లి బాగా హెల్ప్ చేస్తుంది. ఇంట్లో కూడా నాకు ఎంత హెల్ప్ చేస్తుందో. ఆడపిల్ల అంటే ఆడపిల్లనే అండి, ఈ వయసు ఆ వయసు అని కాదు, కానీ ఆడపిల్లలు నిజంగా మంచిగా అసలు అమ్మలకి సాయం చేస్తారు. ఆ విషయంలో అయితే నా చిట్టి తల్లి నిజంగా నాకు బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. నిజానికి నాకు ఓపిక లేనప్పుడు కూడా నా కోసం ఏదో చేయాలనుకుంటుంది. అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తుందని కాదు, కానీ దాని తాపత్రయం అమ్మ కోసం ఇప్పటి నుంచే హెల్ప్ చేయాలనేది తెలుస్తుంది. హలో అందరికీ, ఎన్ని రోజులైంది కదా, మొత్తం మిస్ అయినారు కదా. నాకు అర్థమైంది, మీరు పెట్టే కామెంట్లు రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు, అక్క ఫామ్ వీడియోస్ రావట్లే, ఏందక్క అని చెప్పి. నిజానికి నేను కూడా మిస్ అయినా. మీతోని ఇట్లా వచ్చి ఇట్లా మీ ముందుకు వచ్చి మాట్లాడడము, మీ బిర్యానీ సిరీస్, ఇవన్నీ నేను అసలు ఎంత మిస్ అయినానో. అందుకే తిరుపతి వెళ్ళినాము, మధ్యలో అదొక డిస్టర్బెన్స్ ఉండే. వచ్చాకేమో రాగానే ఒకరోజు పోయి ఒకరోజు రావడం కార్లో జరిగింది. జర్నీకి అసలు పిచ్చి చచ్చిపోయినామండి. అంటే మీరే అర్థం చేసుకోండి, హైదరాబాద్ నుంచి తిరుపతి పోయేదానికి మనకి 1 డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ పోతే పోయేదానికి 4-5 అవుతుంది. అట్లా ఆ రోజు ఉండి మళ్ళీ నెక్స్ట్ డే దర్శనం చేసుకొని మళ్ళీ ఆడ నుంచి బయలుదేరి వచ్చే వరకు మాకు అయిపోయింది పని. ఇంకా ఒకరోజు రెస్ట్ తీసుకొని ఇంక ఈరోజు మొదలు పెడుతున్నా. నేను వచ్చింది ఫ్రైడే రోజు మేము వచ్చింది హైదరాబాద్కి. సాటర్డే రోజు మూవీ వెళ్ళి సండే రోజు ఈరోజు మేము ముందుకు వచ్చేసిన. సండే కదా, ఈరోజు స్పెషల్ ఏం తెలుసా, మా వారు, మా డాడీ, పిల్లలు, మమ్మీ, తమ్ముడు, నేను మమ్మీ తమ్ముడు అంటే వీళ్ళు ఉన్నా లేకున్నా వచ్చేస్తాం, మీకు వీడియోలు తీసి పెడతా ఉంటాము. సండే కదా, వీళ్ళని వదిలి మేము రాలేము, అట్లని వీళ్ళు ఇంట్లో ఉన్నారు. సరే అందరం కలిసి కాసేపు ల్యాండ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అందులోనే ఏమైపోతుందంటే ల్యాండ్ని రెగ్యులర్గా చూస్తూ ఈలోపు నేను కటింగ్ చేసుకుంటూ మాట్లాడతాం, మీతోని పని కూడా అవుతుంటుంది కదా. ల్యాండ్కి రోజు వస్తూ మీతో ఉంటూ సడన్గా రాకపోతే అండి ఏదో ఎన్నో రోజులు మిస్ అయిపోయినట్టు, అసలు ల్యాండ్ని చూడక ఎన్ని రోజులు అయింది, ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకొకటి కొంచెం మధ్యలో మనం బ్రేక్ తీసుకున్నాక ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్,
ఇంకా మళ్ళీ అది అలవాటు అయిపోతామేమో అనిపించింది. అందుకే కష్టమైనా సరే ఇవాళ ఎలాగైనా రావాలి, అందరినీ తీసుకొని రావాలి. అంటే మామూలుగా నేను అనుకున్నా మండే రోజు వచ్చి చేద్దాము అనే ప్లాన్ లో ఉండే, కానీ ఇంక ఈ రోజు అట్లా కాదు. ఇంకా రోజు రోజు అనుకుంటే లేట్ అయిపోతుంది. ఇప్పటికీ మన వాళ్ళు అసలు ఎంతలా కామెంట్ చేస్తున్నారంటే అండి, అక్క ఏమైంది, వస్తలేవు, ల్యాండ్ లో వీడియోస్ చేస్తలేవు, ఏమైందని. ఇంకా మీ అందరికి తెలుసు కదా. కడినా పెట్టినా ఏం కాదు, కడగచ్చు. ఇక ఇల్లు కడుక్కో. అది లేపు ఒకసారి. ఇంకా అందరూ అడుగుతున్నారు ఇప్పటికే, అక్క ల్యాండ్ లో వీడియోస్ చేస్తలేవు, ఏమైంది, 1 మిలియన్ గురించి అది చెప్పినావు, ఇది చెప్పినావు, ఏమైంది, గివేవే అన్నావు, ఏమైంది, అసలు దాని గురించి ఏమైంది, పార్టీ అన్నావు, అదేమైంది అని అడుగుతూనే ఉన్నారు. అయితే వీటన్నిటి కోసం ఈరోజు ఈ మన వీడియోలో నేను క్లారిటీ ఇద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడే ఇవ్వను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి మంచిగా. ఇందులో మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తా. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ కాదు, అసలు ఎట్లా చేసిందో. వెనకాల చిట్టి తల్లి చూడండి, పూలు అయితే డిజైన్ గా పెడుతుంది. పూలు తీసుకొచ్చింది, తీసుకొచ్చి అమ్మవారికి పెట్టింది. ఎంతైనా ఆడపిల్లలు అంటే ఆడపిల్లలే కదా. అసలు ఎవరికైనా అంటే ఇప్పుడు నేను అమ్మకైనా పొట్టిది నాకైనా అసలు ఆడపిల్లలే. ఇప్పుడు వేసేది కాదు తల్లి, కూరలలో నువ్వు వేద్దులే. ఇవన్నీ పక్కకి ఇట్లా పెట్టేసుకుంటా, ఒకేసారి మనం చేసేయచ్చు. పచ్చిమిరపకాయలు లేనట్టున్నాయి కదా మమ్మీ? ఉన్నాయా అమ్మే? ఉల్లిగడ్డలే ఉండే అమ్మే. అయితే చెప్పడం మర్చిపోయినా, మరి ఈరోజు నేను ఏం బిర్యానీ చేస్తున్నా అనుకుంటున్నారు? కార్జం బిర్యానీ అండి. అదే మటన్ గుండికాయతోని బిర్యానీ చేస్తున్నా ఈరోజు నేను. అయితే చెప్పా కదా, మీరు ఎప్పుడు చూడని, వినని, తినని బిర్యానీలన్నీ మన ఛానల్లో ఉంటాయని చెప్పేసి. నిజానికి నేను కూడా ఇంతవరకు కార్జం బిర్యానీ అనేది నేను తినలేదు, వినలేదు, కానీ ఫస్ట్ టైం చేస్తున్నా. మా డాడీ చూసిరా, వర్షం పడుతున్నా కూడా మా డాడీ చెట్లకు నీళ్లు పడతాడు. తాత పడుతున్నాడు అంటే మనం ఉన్నాం కదా, చెట్లకి ఇంకా నీళ్లు మంచిగా తాగుతాయి అని చెప్పేసి. అయితే అది అండి, అట్లా ఈరోజు మనది స్పెషల్ ఏంటంటే కార్జం బిర్యానీ. ఎప్పుడన్నా విన్నారా మీరు? తిన్నారా? 2 కామెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు నా లైఫ్లో నేను వినలేదు, తినలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్లోనే నేను చేస్తున్నా. చేద్దాము, లాస్ట్లో టేస్ట్ ఎట్లుంటుందో బాగుందనుకోండి అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా మనము. అయితే జనరల్గా కార్జము మనము ఫ్రై చేస్తాం కదా, గుండికాయ ఫ్రైని చేసి మంచింగ్లలోకి స్పైసీగా, లేదా ఎప్పుడైనా గొంతు బాగాలేనప్పుడు రసం పెట్టుకొని సైడ్ డిష్గా భలే ఉంటుంది. ఈరోజు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇవాళ ఆ కార్జం తేయడానికి మా వారు వెళ్ళారనమాట మటన్ షాప్కి. నిజానికి మేము అసలు కార్జం అంటే ఒట్టి గుండికాయ అనేది ఎప్పుడు తెచ్చుకొని తినలేదు. మటన్ తెచ్చుకుంటాం కదా మనము, మటన్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళే ఒక 4 వేసేస్తారనమాట లాస్ట్లో. తూకం వేసేటప్పుడు వేస్తారు కదా, అట్లే ఈసారి స్పెషల్గా అనుకున్నాం నేను అమ్మ ఏమో ఇవాళ గుండికాయతో బొంగులో గుండికాయ చేద్దాం అనుకుంది. అదే బొంగులో కార్జం చేద్దాం అనుకుంది. సరే, నేను 2 ఉన్నాయి స్పెషల్స్, ఒకటి మా బాబుతో, ఒకటి మా రాముడితో చేపిపోతున్నా. ఇంకా సరేలే, మమ్మీ ఇట్లా చేస్తుంది కదా, నేను కూడా కార్జంతో బిర్యానీ చేసేస్తే బాగుంటది కదా, ఇద్దరం సేమ్ గా అన్నట్టని. ఇంకా నేను వెళ్ళి తెమ్మంటే మా వారి ఫేస్ చూసో ఏమో తెలియదు కానీ, లక్కీ నాన్న కాళ్ళు ఇరిగిపోతాయి నాన్న, పిల్లలు వస్తే అండి అబ్బా కాని పనులు ఏవి కావు. సగం వీళ్ళందరితోనే మాకు గడిచిపోతుంటది. వర్షం పడి పొయ్యి కూడా మండతలేదు, అందుకే ప్లాస్టిక్ కవర్ పెడుతున్నా. ప్లాస్టిక్ అది అలా కొంచెం పడితే లిక్విడ్ అంటుకుంటాయని. ఇదిగోండి, ఇదేమో మా డాడీ తెచ్చిన కార్జం. ఇప్పుడు నేను షిఫ్ట్ చేసేసుకున్నా దీన్ని. నేను తెచ్చిన కార్జం ఏమో సన్న ముక్కలు, అది సపరేట్ మా మమ్మీ చేస్తుంది. అది నాకు బొంగులోకి సరిపడా ఉంది, అంటే బొంగులోకి తగినట్టు అది ఉంది, బిర్యానీకి తగినట్టు ఇది ఉంది. అయితే ఇంకా ఎక్కువ లేదంట, లేకపోతే ఇద్దరికి తెచ్చేస్తుండే. ఆడ లేకుండే ఇంకా మటన్ తీసుకొచ్చిండు మా డాడీ. కానీ మనం ఆల్రెడీ మటన్ బిర్యానీ చేసినామారా?
చేసినాం కదా, చేసినాము కాబట్టి నేను ఇట్లానే కర్రీ చేసి తెచ్చినాం. అందుకే మమ్మీ కర్రీ చేసి తీసుకొచ్చింది. ఇంకా నేను ఆ మటన్ ఎందుకులే, నేను కూడా కార్జమే చేస్తా అని తెమ్మంటే మా వారి ఫేస్ చూసో ఏమో అండి. అసలు అక్కడ తెలుసా పావు కిలో కార్జము, అందులో సగం కార్జం కూడా లేదు. ఈ కిడ్నీలు ఇంకా ఇవి కాయలు అవన్నీ ఉంటాయి కదా, బాల్స్ ఏం కాయలు. బావేమన్నాడు తెలుసా ఇంటికి వచ్చి, రాయలసీమ ఏమంటారు చెప్పు, ముక్కుకి తుడుచుకో. అప్పటి నుంచి ఉందారా ఇక్కడ ఈ పక్క అంతేం కనబడతలేదు, ఏం కనిపిస్తలేదు కానీ తుడుచుకున్నాను పైన. పోయిందిలే. ఏమంటారులే, వదిలేయగా. మస్తు అందరూ తింటారు, అందరూ చేస్తారు కానీ చెప్పని బట్టలు వెరైటీగా. నీకెట్లా మట్టలు కాదు, అక్కకి అర్థం అవ్వాలని చెప్తే మట్టలు కాదంట. అది కాదు, నేనే ఫస్ట్ టైం విన్నారా, నాకు ఫస్ట్ టైం విన్నా. నీకెట్లా తెలుసు అంట ఫస్ట్ టైం విన్నా, నాకు మస్తు నవ్వొచ్చింది. బాగా వచ్చి నాతో సగం అవ్వేసిండే అన్నాడు. అనగానే చూస్తే ఎంత మోసం చేసిరా అండి. 300 తీసుకొని చేతిలో పెట్టి మేకలు అవేమో అబ్బా కొత్తగా అనుకున్నావా అక్కడ? చాడీలు కాదే, పొద్దున వచ్చి మా ఊర్లో ఏమంటారు చెప్పినా, మీ ఊర్లో ఏమంటారు నాకేం తెలుసు. భలే వెరైటీగా చెప్పిండ్రా, నాకు అది వినగానే సౌండింగ్ కొత్త. తాటి బట్టలు కొబ్బరికాయలు అది కాదు, నీకెట్లా తెలుసురా అదంతా కరెక్ట్ నాకు తెలుసు. మరి అంత పిచ్చిది. నేనే ఫస్ట్ టైం విన్నా, నీకు తెలిసిన ఎవరికి నాకు మస్తు నవ్వు వచ్చింది. అది కాదే బుజ్జి, నీకోసం నేను ఇది నువ్వు అసలు తింటావానే? మరి ఎందుకు తెచ్చినావు? మరి నేను తినకపోతే తింటావు, అందుకే తెచ్చిన. తినాలి మంచిగా. చికెన్ కాదు, చికెన్ తెచ్చినావా? ఇదిగోండి ఇందులో కొంచెం మటన్ ఉప్పు. ఈరోజు చికెన్ లేదు నాన్న, మటన్ తిను. ఇవాళ మా వారు కూడా వచ్చినారు వీడియోకి. సాయంత్రం ఈయన స్పెషల్ అన్నమాట ఈ వీడియోకి, ఈయన స్పెషల్. ఇంట్లో వానకి ఇంట్లో చల్లగా ఉండేదాన్ని తీసుకొని వచ్చి ఈ తోటలో వేసినావు, వాన పడుతుంది, మంచిగా చేస్తావా లేదా? మంచిగా చేస్తానే. ఉప్పు పసుపు కారం ఉందమ్మా. అది కాదు, పార్టీ కూడా ఏమన్నా ఏం లేదా? దావత్ ఏముంటుంది, నువ్వు ఇయ్యాలి. ఆవిడ తెచ్చండి మీ బావ. అయితే మా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి అప్పుడే అడుగుతున్నారు, పట్టుకొచ్చిండు తెలుసా. మా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఆమె అంజిత వాళ్ళ హస్బెండ్ నా ఫ్రెండ్ అంటే వాళ్ళ వైఫ్ ఎవరు నమ్మట్లేదంట. అయితే ఇప్పుడు చెప్తున్నా, అన్ని వీడియోలు కనిపించిన ఈ వీడియోలో కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడలేవే, చెప్పినా ఇంకా పెద్దది మమ్మీ నల్లది ఏంటిది చెప్పినా కదా. బిర్యానీ అందులో చేస్తావు? అందులో చేస్తావు మమ్మీ, ఇవన్నీ అందులో పెట్టేస్తావు మమ్మీ, కవర్లు కనబడ. అయితే పాత ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసినాడు, వాళ్ళ వైఫ్ అంటుందంట, ఇక ఈమె అంజితాస్ వరల్డ్ 1 మిలియన్ అయింది అది ఇది అంటే, ఆ ఫోటోలు దాంట్లో చూసి ఈ మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో తెలుసు, మేము గోవాలకు పోయినాం బ్యాచులర్ గా ఉన్నప్పుడు, అక్కడ ఇలా తిరిగినాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే నమ్మతలేదంట. అదే చెప్పిన, నమ్మకం ఇంటికి చూడండి, అందరు చూడండి, మా ఫ్రెండ్స్ అందరికి. నన్ను కూడా ట్యాగ్ చేసినామంటే ఇట్లా మా ఫ్రెండ్స్ అట్లా అంటారు వాళ్ళ వైఫ్ అని. ట్యాగ్ చేసినానే నీకు, అసలు చూసుకుంటేగా మీ అందరికి ఎవరు రాలేరు. మా పెళ్లి చాలా తక్కువ టైంలో అయిందిలే, అయినా మన పెళ్లి ఎన్ని డేస్ కి అయింది, ఎంగేజ్మెంట్ పెళ్లి ఎన్ని డేస్ ఉండే. కానీ సీను వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పిండు, నాకంటే ఎక్కువ కార్డ్స్ కొట్టించిండు. అన్ని కార్డులు కొట్టించిండు, 15 రోజుల నుంచి పంచిండు అందరికి. తర్వాత ఏం చేసిండు, పంచిండా తర్వాత ఫ్రెండ్స్ కి అందరికి ఇంకా ఇవి మెసేజ్లు వస్తున్నాయి కదా ఇట్లా ఇన్విటేషన్ టైప్ లో, అట్లా చేసిండు. నా పెళ్లి తర్వాత ఎన్ని ఉండేనో ఇంట్లో, 100 కార్డులేమో, కానీ చాలా పంచినుండే. నేనైతే అంతమంది రాలే కదనే, అంటే ఇంకా సడన్ భద్రాచలం గుడి పైన కాబట్టి కొంచెం రాలేదు. మాది పెట్టి డబ్బాలో ఉప్పు ఇదిగోండి, ఇందులో ఉప్పు వేసినా కదా ఆల్రెడీ, పసుపు కూడా వేసేస్తా కొంచెం. అయితే అది అండి, మా వారు ఈ వీడియోలో భలే మాట్లాడుతున్నవే, ఇది ఒరిజినాలిటీ. భలే అంటే బాగా, అంటే అట్లా మాట్లాడేది ఇట్లనే, వీడియోస్ లో అట్లా మాట్లాడకపోతుండే, కొంచెం అలవాటు కాలేదు. సిగ్గుంటదా నాన్న, మీ డాడీ మాట్లాడతాడా? అదే రోజులైతే మనల్ని మించిపోతారు, ఇల్లు సెట్ అయిపోయినాడు. ఈ తల్లి
ఇంకా పెట్టేస్తా అండి. ఇట్లా చేయొద్దు తల్లి. ఏం పెట్టేస్తున్నావు? అది బిర్యానీ చేస్తున్నా. ఏం బిర్యానీ? గుండెకాయల బిర్యానీ, మటన్ గుండెకాయల బిర్యానీ, కార్జం. అది మన ఊర్లో ఏమంటారు చెప్పు? గుండెకాయ అంటారు. మటన్ది మటన్ అంటారు. మటన్ గుండెకాయని ఏమంటారే? గుండెకాయ అంటారు, మా ఏడ కార్జం అంటారు. మటన్ చాతి గుండెకాయనే అంటాం మేము. మన దగ్గర మటన్ గుండెకాయనే అంటారు. గుండెకాయ అంటారు. మటన్ ఏమంటారు? మటన్ మటన్ అంటారు, మటన్ సీల్ కూర అంటారు. సీల్కూర అంటాం. సరే కానీ మీ ఊర్లో లాగా మా ఊర్లో ఇట్లుండదు. రాత్రి వస్తారు, అన్న నీకు ఎన్ని కేజీలు కావాలి, కేజీయా 2 కేజీల. రాత్రి చీకట్లో 6 గంటలకు అందరూ చెట్టు కింద కూర్చొని సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకుని పొద్దున్నే లేచి 6 గంటలకు లేచి 20 కిలోలు అనుకో, తలా ఇంత వేసేసుకుని పొద్దున్నే పోయి ఆటకు వచ్చేసి 8 కిలోలు పోతాయి అంతే. ఆ చెట్టు కిందనే అప్పటికప్పుడు ఆ చెట్టు కిందనే కోసి మటన్ షాపులు పెట్టుకొని ఎప్పుడు అమ్మేది బాగా లేస్తారు, గిన్నెలు ఎత్తుకోపోతాం మేము. చేస్తారు. పొద్దున్న లేచి గిన్నెలు ఇస్తారు చేతికి. సరే కానీ ఈ రోజు నువ్వు పుష్ప రేంజ్ లో మన భాషలోనే మాట్లాడాలి. ఏం మాట్లాడు? మన భాష తెలంగాణ ఈడ రాదు. మన తెలంగాణ లాగా రావద్దు. ఏళ్ళ నుంచి ఊరికి పోతే వస్తుంది. ఇప్పటికి మన వాళ్ళు నీ దోస్తులు ఫోన్ చేయగానే వెంటనే అంటే చేస్తారు. మా మమ్మీ గానీ ఈయన గానీ వీళ్ళిద్దరు ఎట్లుంటారు అంటే లైవ్ లో మాట్లాడరు మనతోని. ఫోన్ వచ్చినాయా చెప్పు మచ్చా ఏందిరా వెరైటీగా. మా చిన్న ఫోన్ చేసిన కూడా వెరైటీగా అండి అంటే మొత్తం మన ఊరు భాషలో మాట్లాడుతున్నాం కదా అని. అది మళ్ళీ ఆడ బస్సు దిగినామా, బస్సు గానీ కారు గానీ దిగినామంటే ఇంకా అక్కడ ఉన్న ఆ షాప్ వాళ్ళతో అందరితో ఇంకా ఒరిజినల్ మాట్లాడతారు. అది నాకు అర్థం కాదు. అని ఓ పెద్ద బిల్డప్ ఇద్దామని మాకు ఉండదు. ఎందుకంటే వాళ్ళల్లో మేము బాగా ఓన్ గా కలిసిపోవాలంటే మనం ఆ మాటలే మాట్లాడాలి కదా. ఆల్రెడీ మాకు ఉంటది, పుట్టి పెరిగినాం కాబట్టి అక్కడ మాట్లాడేస్తాం. భలే మాట్లాడతారు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరు. మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ తోనేమో ఇక్కడ భాషలో మాట్లాడతారు. స్టార్ట్ చేసినావునా? ఇదిగోండి మా తమ్ముడు అయితే పాపం ఆ కట్టెలు ఎలిగిచ్చిండు. మా తమ్ముడు వల్ల అవ్వట్లే అని మా మమ్మీ కూడా ఎలిగించింది. ఇంక ఇందులో ఆయిల్ పోస్తున్నా. ఇదిగోండి అది కొన్ని వేస్తలే. అబ్బా మా ఆయన అయితే పెళ్ళైన కొత్తల్లో ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింది. దగ్గరుండి అన్ని మెజర్మెంట్స్ చెప్పి పక్కన కూర్చొని. ఎందుకంటే పెళ్ళైన కొత్తల్లో బిర్యానీ చేస్తాను నేను మీకోసం అని చెప్పి పొద్దంతా ఆయన ఆఫీస్ పోతే నేను చేసేది ఏముంటది చెప్పండి, ఖాళీ ఉండేదాన్ని. యూట్యూబ్ లో ఆ వీడియోలు ఈ వీడియోలు చూసుకుంటే నువ్వు ప్రతి దాంట్లో ఏం లేదక్క మొత్తం గరం మసాలా నేను చేస్తే మీ బావ ఎట్లయితే భర్త బాధితుల్లో ఉంటారో నువ్వు కూడా పాపం అందులో బాధితుడు అయిపోయినవురా తమ్ముడిగా. నాకు ఇష్టమైనవన్నీ పోయినాయి అక్క. 2 రోజులు గడవంగానే అరే తమ్ముడా రారా నాకు బోర్ కొడుతుందిరా, నాకు ఏడుపు వస్తుందిరా ఇట్లా చెప్తుండే. పోయితలే మళ్ళీ ఇస్తుందా. ఇదిగోండి ఇంట్లో బిర్యానీ మసాలా అన్నీ వేసినాక ఉల్లిగడ్డ వేస్తున్నా. నిజంగా అండి పెళ్ళైన కొత్తలో నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసి మా ఆయనకి ఇష్టం అని చెప్పి అంటే అప్పుడప్పుడు నేను వంటలు నేర్చుకోవడం. నాకు అసలు వంట అనేది రాకపోతుండే పెళ్లి చేసుకునే ముందు వరకు. పెళ్ళి అయినాక నేను వంటలు చేయడము అసలు పొయ్యి మీద వండడం అనేది చేసిన. అంతకు ముందు ఏదో మా మమ్మీ కోసం ఆమ్లెట్లు వేయడం, దోశలు వేయడం, ఇట్లా ఫ్రైడ్ రైస్ కూడా నువ్వే నేర్పించావు గుర్తుందానే నీకు? కారం ఇంత టేస్ట్ చేస్తుండే. ఒకసారి వచ్చినప్పుడు ఇట్లానే ఫ్రైడ్ రైస్ చేసి ఉండే. అట్లా నార్మల్ గా నీళ్లు పోసి కడుగుతాను. చిట్టిదానికి మస్తు సోకు. ఎందుకంటే వీడియోలు చూస్తుంటది, అందులో అందరు చేసేటివన్నీ మన వీడియోలో అది చేయాలనేది దాని తాపత్రయం అనమాట. ఇది అయితా ఉంది. అయితే అండి నేను అది చెప్తున్న స్టోరీ ఏదో ఒకటి అయిపోతుంది. వంటలు వండుతూ ఉండే కదా, బిర్యానీ యూట్యూబ్లో చూపించిన విధంగా చేస్తూ ఇంత మసాలాలు వేస్తుండే, చెక్క పొడి. అందులో బిర్యానీ అన్నము ఈ నాన్ వెజ్ కంటే ముద్దలో ఏదో ఒకటి తగులుతుండే. అట్లా తప్పులు చేస్తూ మెల్లిగా వీళ్ళకి నచ్చే విధానాలన్నీ అర్థం చేసుకుంటూ ఇంకా అట్లా ముందుకు రావడం అయిందనమాట. అంటే ఇక్కడ వరకు నేర్చుకోవడం అయింది. గరం మసాలా తక్కువ వేయడం మాత్రం నేర్చుకోలే. వేయలే అమ్మే అంటే ఇప్పుడు జనాలకి ఏం చెప్తున్నావు, యూట్యూబ్ లో చూసి వంటలు చేయాలి అట్లా కాదు, చెయ్యాలి కానీ ప్రతిదీ ఏం ఫాలో అవ్వని అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళ టేస్ట్ ప్రకారం వెళ్ళిపోతాం. టేస్ట్ ఉంటుంది నా బిడ్డ చేసేది, నిజంగా సీరియస్లీ మస్తు టేస్ట్ ఉంటుంది. నేను చేసే వంటల కంటే నా బిడ్డ చేసేది మస్తు టేస్ట్ ఉంటుంది. మమ్మీ చేసేది కూడా అట్లే ఉంటుంది కాబట్టి మా అక్క చేసేది ఇష్టం మా మమ్మీకి.
చూడు మీరు కావాలంటే మేము చేసే ట్రై చేయండి, మీరే చెప్తారు టేస్ట్ ఉందా లేదు. చాలా మంది మన వాళ్ళు అంటారు. మా ఇంట్లో మా మమ్మీ వండుతుంది, ఆ వాసన మేము ఎక్కడ రాదు మాకు అసలు. కానీ ఒక రోజు రోడ్డు మీద వర్షం పడుతుందని చెప్పి ఒక దగ్గర ఆగితే మమ్మీ, బీహార్ వాళ్ళు వండుకుంటారు, వాళ్ళ గుడిసెలో నుంచి వస్తున్నాం ఏం వాసన. వాళ్ళు నాటుగా నూరి అసలు మనలాగా ఇన్ని స్టాక్ ఏం తెచ్చి పెట్టుకోకుండా చిన్న ఉన్నప్పుడు ఎట్లయితే వండిందోమే అదే వాసన. ఒక రోజు ఏమైందంటే అమ్మా, నీ దగ్గర నుంచి మేము ఇద్దరం పోతా ఉన్నాం. ఆ రోజు కార్ లో పోలే, వాడి బైక్ లో పోయినాం. అదే పోతుంటే వర్షం పడుతుంటే ఇంకా సైడ్ కి ఆపిండు, గణేషులు చేయరు, అవును అక్కడ ఆపిండు. పోయి ఇంకా బయట నించున్నాం దాని కింద. ఆ వాసన వస్తుంటే మమ్మీ చూసినావా, సేమ్ నువ్వు చేసేటట్టు వస్తుంది వాసన. సేమ్ అవునా బిట్టు. ఇంకా మమ్మీ అప్పుడు అర్థమైంది, మమ్మీ మొత్తం వాళ్ళ స్టైల్. వాళ్ళంతా మంచిగా వండుకొని తింటున్నారు. అసలు వాళ్ళే మంచిగా వండుకుంటున్నారు, వాళ్ళు ఫ్రిడ్జ్లలో పెట్టుకొని వేడి చేసుకొని తినుడు ఇట్లా ఉండదు. నువ్వు వీళ్ళలాగా చేస్తావా అంటుండు. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు కమ్మా తినారా? అసలు వాళ్ళే కమ్మా వాళ్ళలా తినరు. అంటే క్లాస్ వాళ్ళు బాగుండే వాళ్ళు ఉప్పు తింటావు, లో క్లాస్ అని కాదు అమ్మాయి, అంటే వాళ్ళు అంతా సప్పి తింటారు. వాళ్ళు అన్ని ఫాలో కాకుండా నార్మల్ నీళ్ళు చేసేస్తారు, అట్లా నువ్వు చేస్తావని. చేసుడు కూడా చేయరు, అప్పటికప్పుడే జీలకర్ర ఇంత వేస్తారు, జీలకర్ర అవి వేసి మంచిగా మసాలాలు కూడా ఇండ్లలో చేసుకొని తింటారు తెలుసా. అది ఎంత టేస్ట్ ఉంటుంది చూడండి. అల్లం గడ్డ కూడా వేస్తున్నా. ల్యాండ్ లో వంటకాలు అన్నీ బాగున్నాయి, కానీ అన్నిటికీ అలవాటు పడిపోయినా కానీ ఒక్కదానికి మాత్రం అలవాటు అవ్వలేకున్నా. నాకైతే పోయి కాడ కూర్చొని వేడికి చూడు. అవును మమ్మీ, నీకేమో పింపుల్స్, నాకేమో కళ్ళు అంటాను. ముందే నాకు గుడ్డి ఆ కొబ్బరి చెట్టు కాడ ఉంటే మనిషి కూడా ఎవర్రా అనుకుంటా నేను. ఎంతకి ఇంకా పోయి కాడ హీట్ అయిపోయింది. ఇంకోటి మామిడికాయ పచ్చడి మాగడ పట్టడి తిన్నాము 3 రోజులు. మామిడికాయ పచ్చడి మామిడికాయ అంతా కలిపి అది ఇది ఇంకా రెండింటి కాంబినేషన్. ఇలా చూసారు కదా, అల్లం ఎల్లిగడ్డ మసాలా అన్ని వేసిన, ఇది కూడా వేసేస్తున్నా. నా ముక్కు కూడా కోసేసుకుంటా. ఇందులో ఉప్పు పసుపు అదే మెయిన్ వారసత్వం. ఏమున్నా ముక్కు వస్తా నా ముక్కు వచ్చింది నీకు, అందుకే నీకు అదృష్టం. ఏమున్నా ముక్కు వస్తా అంటావు. సన్నగా వచ్చింటే ఎంత బాగుండు మమ్మీ. నా కొడుకు ఎంత అదృష్టవంతుడు, పుట్టుకతోనే మేము ఎంత దరిద్రం ప్రేమించిన నా కొడుకు పుట్టుకతోనే ఓ హీరో లాగా ఆయన కట్ట ఆయన ఫోటోలు ఉన్నాయి. నిజంగానే మా తమ్ముడు తెలుసా, వాడు 10th ఇంటర్ ఐఫోన్ వాడు. ఇంకా చెప్పు, అప్పుడే పుట్టిండు, అప్పుడే ఐఫోన్ కొన్నాడు డాడీ. కథలు వాడకు, నాకు ఇప్పి అని కూడా నీకు ఎన్ని ఇప్పించిర్రా కథలు పడుతున్నావు. నా పిల్లలు చిన్న కూడా అప్పుడు నిలబడి నేను 500 1000 3000కి ఫుడ్ ఖర్చు మాకు. అయితే 2000 3000 డ్రెస్సులు అప్పట్లో, అంటే అదేంటి చంద్ర బ్రదర్స్. నిజమండి, ఆ టైంలో మా బట్టలు తెలుసా, మా స్కూల్లో టీచర్స్ కూడా ఊరికే మమ్మల్ని చూపించి మాట్లాడుకునేటోళ్ళు, అట్లుండేటివి. కాస్ట్లీ బట్టలు నా పిల్లలకి అసలు, అంటే ఏమంటారా బ్రాండెడ్. మేము ఎంత కష్టపడ్డా నా పిల్లల్ని అయితే బ్రాండ్లో పెంచుకుంటూ వచ్చినా నేను. నిజంగా మాలాంటి పేరెంట్స్ ఎవరు ఉంటారండి, అంటే ఉంటారేమో, అంటే నేను చూసిన వరకు లేరు. అంటే కష్టాలని చూసినప్పుడు ఈ కష్టంలో పిల్లల్ని కూడా అట్లా ఉంటుండే. కానీ మా మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నా పిల్లలకి మాత్రం అన్ని సరిగ్గా చెయ్యాలి అని అనుకుంటూ మమ్మల్ని పెంచారు. నేను ఎవరినో ఏమన్నాను కానీ మా దగ్గర నేను చూసే వాళ్ళే అంటున్నా. మేమైతే మొత్తం మా పిల్లలే మా బతుకన్నట్టు పెరిగినాము. ఇవన్నీ పట్టించినాయండి ఒరిజినల్ గా. అవును, ఆడిచ్చినది. మా ఇంటి దగ్గర ఒక అమ్మ పట్టిస్తుంది. ఇది ధనియాలు జీలకర్ర పొడి. నువ్వు కష్టపడి కాదు తల్లి, ఊరికే వాటర్ బాస్ అడబెట్టి రావే అంటే అట్లేసేసి పైన అయిపోయిందా. ఇది కలబెడుతున్నా, గుండెకాయ వేసినావమ్మా. వేసినావమ్మే. ఆహా, ఇట్లా తింటే ఎంత బాగుంటుంది రా పప్పి. అట్లే మూతి పెట్టు. బాగా కూడా నవ్వుతున్నాడు. చాలే బట్ట డ్రెస్ లేదు, డ్రెస్ పాడు చేసుకో. ఇంకో డ్రెస్ సూపర్ రా. డ్రెస్ ఖరాబ్ చేసుకోకి చేస్తాను అక్క. బిర్యానీ చాలా ఉన్నాయి, వెజ్లు కూడా చేస్తా. ఇంకా అన్ని బిర్యానీలు
వంకాయ బిర్యానీ. పని చెప్పే కంటే ఆ పని నుంచి అడగొట్టేది ఎక్కువ ఉంటుంది మమ్మీ. ఆమె వంకాయ బిర్యానీ. అన్ని బిర్యానీలు చేయొచ్చురా. ఇది దేలేగా మమ్మీ నేను నీ బట్టలు ఖరాబ్ చేసుకుంటా. వైరల్ అయిపోయే బిర్యానీ ఒకటి చెప్తా అక్క. చెప్పురా. ఏంటిది? గ్లాస్ దేలే మమ్మీ. నిమ్మకాయ బిర్యానీ చెయ్యి. అడిగినావా? నేను చెప్తా పట్టు వాటర్. అది మాడిపోయేది. ఈసారి నిమ్మకాయ బిర్యానీ చెయ్యి. నిమ్మకాయ బిర్యానీ ఎవరు చేస్తుంటారు? పోయి నేను చెప్తా. పోయి ఆపు చాలు. కడిగి పోయి ఇక చూడండి అంత మంచిగా అవుతుంది. ఎంత ఎక్స్పర్ట్ ఉంటే. మామ నిమ్మకాయ బిర్యానీ అంటుండక్క. నిమ్మకాయ బిర్యానీ. నిమ్మకాయ మామన్న నిమ్మకాయ అన్నాడు, నేను కొత్తిమీర బిర్యానీ అన్నాం అనుకున్నా. పులుసు నిమ్మకాయ బిర్యానీ. పులుసు నిమ్మకాయ బిర్యానీ. సరే పులుసు నిమ్మకాయ అంటే తెలుసా నీకు? తెలుసు. ఏంటి చెప్పు. పెద్దది పెద్దది దాన్ని పులుసు నిమ్మకాయ అంటారు. అదే పులుసు నిమ్మకాయ. అదే పులుసు నిమ్మకాయ అంట. బిర్యానీ ఖచ్చితంగా చేస్తా, నీకే పెడతా. తింటావా? అంత పెద్ద ప్రయోగం నా మీద. మమ్మీ కోసం మిరపకాయ బిర్యానీ చేయి. మీ మమ్మీ కోసం చేయి. మీ అందరికి ఒక విషయం తెలుసా? ఈయన మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మిరపకాయ పచ్చడి చేసింది గుర్తు. కూర పచ్చడి. అది పచ్చడేనా మమ్మీ? పచ్చిమిరపకాయ పచ్చడి. మా మమ్మీకి పచ్చిమిరపకాయలు అంటే ఇష్టమని పచ్చిమిరపకాయ పచ్చడి చేసి పెట్టిండు. ఆ టైంలో మమ్మీ లొట్టలు వేసుకుంటే తిన్నది. అందుకే నిన్నిచ్చి నాకు చేసింది. అంతేనా? పచ్చిమిరకాయలు పచ్చడికి పిల్లనిచ్చి వెళ్ళి చేసిన అట్లున్నాడు. సరే రామ. ఇదిగోండి, ఇది కూడా వేసేస్తా. ఏ తల్లి ఇంకో పిల్లలతోని బాబా మస్తు కోపం వస్తుంది కానీ అలవాటు అయిపోయింది. పో తల్లి జరసేపు ఆడుకోపో. ఇట్లా కూర లోపల ఏముంది ఇట్లా లోపల పెట్టి ఇట్లా తీసుకుంటారా? తడిసిందా అది? లేదమ్మా. మా ఓడైతే కోతి కాడు అసలు. ఎంత కోతి అంటే రేపు పెళ్ళైతే ఎట్లుంటాడో మరి ఈ కోతి చేష్టలతోని. కోతిలాగే ఉంటా. అదే చూడాలి. నా మీదనే ఎన్ని పంచులు వేస్తున్నావు. వచ్చే పెళ్ళాంని ఇంకా అసలు పంచుల మీద పంచులు గ్యాప్ అయ్యవేమోగా. మరి అట్లనే ఉండాలి. మీ డాడీ మీద నేను వెయ్యను. నేనైతే ఉల్టా మా రాముడికి నేను ఉడకాడిస్తా. వీళ్ళిద్దరు అంతే. అంటే మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ పని చేస్తుంది, డాడీ కూడా వేస్తాడుగా అప్పుడప్పుడు. మమ్మీ ఏమేమి వస్తుంది? మమ్మీ తక్కువ, డాడీ కంటే. డాడీ ఎక్కువ. మమ్మీవి డాడీవి కలిపి నాకు మీ ఇద్దరికంటే ఎక్కువ. ఇద్దరు పంచులు ఆడుకొచ్చినాయి. నీకు రాలేదు దాకా ఒక క్వాలిటీ కూడా. నేను అసలు ఎంత ఎడ్డిదాన్ని కదరా. అక్క దొరికిందా? చాలేమ్మా. చూడు మాధవరం పొడి కాడ చెట్లలో అరుస్తుంటే నేనే దొరికే ఉంటది మామ. అందుకే పెంచి పిచ్చుకొని పెళ్లి కూడా చేసుకున్నావా? చూడు మమ్మీ ముక్కు రాలేదు అక్క. మరి నీకు డాడీ ముక్కు కాదు అది, ఎవరు సుత్తితో కొట్టినట్టుంది. అది ఎవ్వరికి లేదు, తాతకు లేదు, నానమ్మకు లేదు. నా ఏళ్ళు చూసినావా? ఏదో ఆ పోలియో ఎంత ఇష్టం తెలుసా నా ఏళ్ళు. ఎందుకు దయ్యం లెక్క ఉంటాయి అందుకని. ఏళ్ళు అంటే చూడు చూపియమ్మా మన చేతులు ఎట్లున్నాయో. చూడు చేతులు అంటే ఏళ్ళు అంటే చూడు గొడ్డలతో నరికేసినట్టు ముద్దు ముద్దుగా ఎట్లున్నది. అయ్యేంది పొడుగ్గా పట్టుకోవాలంటే ఇట్ట పట్టుకుంటావా? అది కాదు, మా ఆయన ఎప్పుడు నా ఏళ్ళని ఇట్లా పట్టుకుంటూ ఏందే ఇది దెయ్యానికి ఉన్నట్టున్నాయి నీ ఏళ్ళు, ఏందే ఇది దెయ్యానికి ఉన్నట్టు. అంటే మా మామయ్యకి అంతే నాన్న. అయిపోయిందండి. మంచిగా మాట్లాడతా మా ఆయనతోని, మమ్మీతోని, అందరితోని మాట్లాడతా. బిర్యానీ అయితే వేసేసిన, ఇంకా అది అయిపోయినట్టే. మరి గివ్అవే గురించి చెప్తలేను ఏందా అనుకుంటున్నారా? చెప్తా. కొంచెం గ్యాప్ ఇచ్చి అది ఉడుకుతూ ఉంటుంది. ఫైనల్గా దగ్గరకు వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. మా తమ్ముడు కుక్కర్ నిలిచినట్టు పిలుస్తాడు. పోయి వనంగానే ఇద్దరం చూస్తే అయిపోయింది. కాజం బిర్యానీ ఒక కాజమి అయిపోయిందిరా. కాజమి కాజమి చెప్పరా బరపిల్ల. నాన్న ఇది దించేనా అమ్మ? ఇంకా నాన్న ఒక్క నిమిషం ఉండని. అన్నవా? ఎప్పుడు నానా 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 ఎప్పుడు తమ్ముడి మీదనే ఉంటుంది. కూడా నాకు తెలుసా అక్క.
మా అక్క అయితే వంట కూడా నన్ను అడుగుతుంది. ఏమై మెతుకులతో సహా ఏక నాన్న ఇది ఇస్తాను. ఏం కాదు ఇమ్మా తీసుకుంటా. బిర్యానీలు సేమ్ కానీ వంటకాలు మారుతున్నాయి అంతే. ఇందులో ఇవి మారుతున్నాయి అంతే, ఐటెంలు మారుతున్నాయి కానీ బిర్యానీ అయితే సేమ్. అదే చిప్ప అదే టేస్ట్. తిని వాంతి వస్తుంది మాకు. ఎందుకు వస్తుంది? షగీడి కొడుతుందిరా, ఎందుకురా నేను బొగ్గులంట కాజ్యం అసలు ఎవరికి నేనబ్బా. అయినా ఒక విషయం చెప్పనారా, ఆ బొగ్గులతో బిర్యానీ అవుతుంది. నాకు ఇయ్యచ్చుగా మమ్మీ కొంచెం కాల్చుకొని కూరలు మమ్మీ ఎట్లా నీకు పెట్టేది? ఎందుకక్క అడిగి అవమానపాలు? నిజంగా నేను అక్కకి ఇద్దాం అనుకున్నారా? నేను తినగానే అక్క లోపట అడిగింది ఉబ్బుచ్చ తాగాక. ఇక ఎందుకులే అది. అటు సైడ్ నువ్వు, ఇటు సైడ్ మమ్మీ వరకు మధ్యలో నాకు ఇస్తారు. ఒరే నువ్వు మా ఇంగిల్ తిని పెరిగినోడు వేరే, నువ్వు నా కొడుకు అంటే ఏంద్రా తెలియదా? అందరూ తెలుసు. నేను అరే కొడుకు అంటే ఏం తెలుసా? తల్లి మలమూత్రాల్లో పెరిగి వస్తారా? అవును మమ్మీ. మళ్ళా కొడుకు కాదు, పిల్లలు ఇద్దరు. పిల్లలు ఎవరైనా అసలు మంట మీద కాదు ఉండాల్సింది, బొగ్గుల మీద ఉంటేనే అయిపోయి ఉండరు. నేను చెప్పింది మలమూత్రాలు అట్లా అనలేదు, జస్ట్ ఇట్లా అన్నా. కాకపోతే లాస్ట్లో వచ్చేటప్పుడు అయితే మొత్తము ఎట్లా వచ్చేది మీకు తెలుసు కదా, అట్లా ఆ మీన్తానన్న మలమూత్రాలు ఏం కాదు, ఒక గర్భసంచిలో పెరిగి ఉమ్మనీటిలో పెరిగి వస్తారు బిడ్డలు. లేనా మా తమ్ముడిని ఏదో అననీకి మేము మస్తు గంటాం, అవన్నీ మీరు పట్టించుకోకూడదు. మేము ముగ్గురం అంతే, ఒకరి ఇట్లా ఎట్లా అనుకుంటానే ఉంటాం. ఇంకా దించేస్తావు అమ్మే? దించేమ్మా, ఇంకా దమ్ముకి అయిపోతుంది. పెట్టేస్తూ ఇన్నే కొంచెం అక్కడ పార్టీలు చూడండి, ఇక్కడ పార్టీలు చూడండి. పార్టీలు ఇంటి నుంచి మటన్ తెచ్చిన లేనా? మా డాడీ వస్తే చాలు, మా డాడీ అన్ని తెచ్చేస్తాడు. బామర్దికి కూడా పట్టుకొస్తాడు. వస్తా అంత ఎంజాయ్ చేసుకుంటారు వాళ్ళు. అలాగే ల్యాండ్ అంటే మస్తు ఇష్టం. అందులో సండే వస్తే ఇంకా ఇష్టం. అందరం ఒక దగ్గర ఉండిట్లే కదా. చెప్పుడు మర్చిపోయినా, మా మమ్మీ ఇది బొంగులో కార్జము, ఇంకోటి ఏంది చెప్పు, బొంగులో మేక బాల్స్ చేస్తున్నారు. సూపర్ ఉండేటట్టుంది. ఇంకా కుక్ అవ్వలేదు. ఆ ప్రాసెస్ అంతా అమ్మ ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఇంకా మమ్మీ ఇంకో కొత్త ప్రయోగం చేస్తుంది. అదేంటో ఈ వీడియోలో మీరు గెస్ చేయగలిగితే గెస్ చేయండి, గెస్ చేయకపోతే చూసి వచ్చి నాకు చెప్పండి. ఇదిగోండి ఇదా ఇదిగోండి అయిపోయింది, దించేసిన. కట్టెల పొయ్యి మీద కాబట్టి కొంచెం మంట చూసుకొని వండుకోవాలి. ఎవరన్నా కట్టెల పొయ్యి మీద వండితే నాకు అది బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. వండి చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఇది చూడండి. అరే ఈరోజు బాగా అయిందిరా, మొన్న తలకాయ కూర కన్నా. దానికి కూడా బాధపడ్డట్టు చెప్తామేమ్మా. నేను అది కాదురా, ఎనర్జీగా చెప్తేనేమో ఎనర్జీగా చెప్పినా అంటారు, ఎనర్జీగా చెప్పకపోతేనేమో చెప్పలే అంటారు. పెట్టి నువ్వు ఆగుతలేను, ఒకటే చూపించడే పని అయిపోయింది కదా. ఒక నెల సంపాదన పెట్టింది మా అక్క మొన్న పోయి. ఒక నెల సంపాదన ఎంత అనుకుంటురా? 10 లక్షలు పెట్టి గోల్డ్ తెచ్చుకుంది. మా అక్క రివీల్ చేయదు, మా అక్క రివీల్ చేయదు, నేనే చెప్పేస్తున్నా ఓపెన్ గా. 10-15 లక్షలు సంపాదిస్తుంది మా యూట్యూబ్ నుంచి. 10 లక్షలు 50 లక్షలను లేదంటే నా అన్వేషణ ఎన్ని వచ్చినాయి? 30-40 లక్షలు సంపాదించినప్పుడు నా అన్వేషణలో సగం ఉన్న మా అక్క ఎంత సంపాదిస్తుంది మీరు? నువ్వు అందరు అదే అనుకుంటారు కానీ నా అన్వేష్ గారిది వీడియోలు చూడమను. లాంగ్ దానా ఇది వచ్చి కూర్చో పెడతా. లాంగ్ వీడియోస్ చూడమను, మిలియన్స్ లో ఉంటాయి. నా లాంగ్ వీడియోస్ చూడమను, అంత లాంగ్ వీడియోస్ పేమెంట్ అంతా లాంగ్ వీడియోస్. అన్న వస్తే బానే ఉంటది. ఇంకా వితిన్ 1 ఇయర్ లో ఇల్లు చేంజ్ చేసేసి ఏమంటారు డూప్లెక్స్. ఈ డైలాగ్ రాసి పెట్టుకొని వితిన్ 1 ఇయర్ లో డూప్లెక్స్ చేంజ్ చేయకపోతే బానే ఉంది. మీ బావి నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టినా కూడా ఇంక ఇట్లనే అట్లే అంటారు మరి. ఇంక ఇది బానే ఉందిరా. సరే గాని గివేవే అంటే ఏదో అప్పటి నుంచి చెప్పినా అని చెప్పి అనుకోకండి. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది నిజంగా నాకు అని నాకే అనిపిస్తుంది. అది ఏం లేదండి. జనరల్ గా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అక్క ఏదన్నా అంటే డ్రెస్సులు ఇట్లా నువ్వు వేసుకునేవి ఉంటే ఇయ్యచ్చుగా అని. నాకు అది ఇష్టం లేదు. అంటే నేను ఇయ్యగలిగే స్టేజ్ నాకు వచ్చినప్పుడు
మీ అందరి కోసం నేను కొత్తవి వేయాలి. అందులోనూ బ్యాంబూ అవుతుందన్న 2 minutes ఉండు, నేను మాట్లాడతా. ఈ లోపు ఇది చల్లారుతుంది, తర్వాత తినిపిస్తా. టేస్టీ బ్యాంబో నీ కోసం మామ స్పెషల్ చేస్తుండు. నాకు బ్యాంబూ వద్దు. బ్యాంబో తినాలి నాన్న, టేస్ట్ బాగుంటది. బ్యాంబో లోపల ఉన్న ఫుడ్ మేము తింటాం, బ్యాంబో నువ్వు తినాలి. అయితే అండి ఏం లే, ఈ వీడియోలో మంచి బెస్ట్ కామెంట్స్ అంటే మీకు నచ్చినట్టు, మీకు మనసుకు మంచిగా అనిపించిన మంచి కామెంట్లు చేయండి. ఈ వీడియోలో నుంచి నేను ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదో నా తరపు నుంచి కొత్త చీరలే, ఎందుకంటే మనం ఎట్లా చీరలు బిజినెస్ చేస్తున్నాము, చీరలు ఉన్నాయి, అందులో నుంచి కొత్త చీరలే ఒక ముగ్గురికి 3 చీరలు పంపిస్తా. ఇంకోటి తక్కువ రేంజ్ ఇట్లా కూడా కాదండి, ఏదో మన దగ్గర ఉండే చీరలు మీకు తెలియంది కాదు, 2500, 3000, 3500 ఈ రేంజ్ లో ఉండే చీరలు మన వాళ్ళ కోసం ఇకపై ప్రతి వీడియోలో నేను ఒక్కొక్క వీడియోకి ముగ్గురు చొప్పున ఇద్దాం అనుకుంటున్నా. చూడాలి ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, ఎన్ని రోజులు చేయగలుగుతా అనేది. వేసుకున్నవి ఇట్లా ఇయ్యదలుచుకోలేదు, అందుకే నేను ఇన్ని రోజులు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఏంటంటే ఇష్టంగా మీకు నేను కొత్తవే పంపిస్తా, కాబట్టి మంచి కామెంట్స్ చేయండి, వీడియోస్ని చూడండి, మీరు సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ మంచి లక్షల్లో పోతా ఉంటే నేను ఇంకా సన్నగా అని చెప్పి పెట్టిర్రు, అదే బెస్ట్ కామెంట్ మా అక్కకి. చూసినావా, ఇంకా మీరు చూసి సపోర్ట్ చేస్తా, మన వీడియోస్ మంచి వ్యూస్ వస్తా ఉంటే నేను ఇంకా ఇదే ప్రాసెస్ నేను కంటిన్యూ, ఇంకో సంవత్సరం అయినా 2 ఏళ్ళైనా కంటిన్యూ చేస్తా. అంటే నాకు ఇన్కమ్ ని బట్టి నేను అందులో కొంత మీకు ఇవ్వగలుగుతా కదా, అట్లా. ప్రస్తుతానికైతే ఇది టేస్ట్ మా ఓడికి పెడతా, లక్కోడికి. నేను ఆల్రెడీ చూసినా. ఎట్లుందన్నా? పీసులు కాదు, అన్నమేమో పెడతా. ఎట్లుంది నాన్న, బాగుందా? చికెన్ లా ఉందా? ఎందుకు శాండ్ లో చేయలు పట్టింది చూడు, హ్యాండ్ ఇట్లా చూసినావా? తల్లి నువ్వు రాకుండా అన్నయ్య వచ్చిండు, అందరు ఏమనుకుంటారు తెలుసా అండి, మీరు నేను పాపకు పెట్టకుండా బాబుకే పెడుతున్నా అనుకుంటారు. కానీ దానికి ఏందిరా అంటే ఎంతసేపు అట్లా పిసుకునుడు ఆడుకునుడు చేస్తారు. సరే కానీ రావే, ఒక ముద్ద టేస్ట్ చేద్దు. చేతికి నీ కూతురు బ్యాండ్ వేసిందా? అమ్మా మేము దాని లోపల తింటామా? దాని లోపల ఉన్నాయి, బయట ఉండేది ఎట్లుందే? లక్కీ స్నేక్ తింటావా నాన్న? స్నేక్ తల్లి నువ్వు కూడా ఒక టేస్ట్ చేయి బంగారు. స్నేక్ అది కాదు, స్నేక్ ఆర్డర్ చేస్తా నేను. వీడియోస్ లో తింటారు చూడు, చైనా వాళ్ళు తింటారు, చైనా వాళ్ళు తింటారు, మనం తిందాం. నువ్వు నేను బాగుందానే ఆర్డర్ చేస్తా, తిందాం. మా ఆయన ఇంట్లో ఉండే ముక్కలు తినడు, కానీ అన్నం తిన్నాడు. టేస్ట్ ఎట్లుంది చెప్పు. బాగుంది అన్నాడంటే మీరు ట్రై చేయాల్సిందే. ట్రై చేయండి, మంచిగా చేసుకొని తినండి. చిట్టి నువ్వు చెప్పమ్మా ఎట్లుంది? సూపర్ ఉందంట. చిట్టి తల్లి కూడా చెప్తుంది. అది ఎప్పుడెప్పుడు పెడతావా అని చూస్తున్నట్టు అర్థం కాలే. మంచిగా ఉందని. మంచిగా మామిడి టేస్ట్ నచ్చింది. ఇంకో నేను ఏదంటే మంచిగా ఇష్టంగా తింటారంటే మా వాడు, నా కొడుకు నాకు మస్తు ఇష్టం. అందుకే నా కొడుకు ఆయన ఏంటి మావాడు నా కొడుకు అంటుంటే నాకు వెరైటీ ఉంది. నేను ఇంతవరకు అనలే కదా మమ్మీ, నా కొడుకు అని అనలేదు, వెరైటీ ఉంది నాకు. అది కాదు అయితే మామూలుగా అందుకే లక్కోడు నన్ను ఏ రెసిపీ వండమ్మా అని చెప్పి అడిగితే వాడి కోసం మాత్రం నేను ఎంత బిజీ ఉన్నా ఏమైనా వండి పెడతా. ఎందుకు తెలుసా? నేను వండినాక అది ఎట్లా వచ్చినా నా లక్కోడు తినేస్తాడు. నా బంగారు బిడ్డ తింటాడు, వంకలు పెట్టి కూడా తింటాడు. అదే మా ఆయన గాని చిట్టిది గాని
నీకు ఇది గుర్తుందా లాస్ట్ ఇయర్ పప్పిమా నేను ఉయ్యాల మీద కూర్చుంటే వినండి, బాంబు తినదు, లెమన్ తినదు, ఫ్రూట్ జ్యూస్ తాగదు, ఏం తాగదు, చూసిరా తినదు. చిట్టిది మాత్రం అండి వండే ముందేమో అమ్మ నాకు అది కావాలి ఇది కావాలంటది. దానికోసం సరే బిడ్డ ఎప్పుడు తినదు కదా, తినక అడుగుతుందని చెప్పి చేస్తా. కాలుతున్న తర్వాత కాలిపోయిందా? వాటర్ తాగిపోకనయ్య. తీసుకో అమ్మా ఇంకోటి చెప్పండి, నువ్వు కాసేపు నేను మాట్లాడేస్తా. నీళ్ళివే. చిట్టిది నీళ్ళు తల్లి. చిట్టిది మాత్రం అండి ఇంకా అట్లా చేసే వరకు ఉంటది. చేసినాక ఇది బాగాలే నాకు, ఇది వద్దు నాకు, అది వద్దు అంటాడు. సేమ్ మా వారు కూడా అంతే, చేసే వరకు చేయమంటాడు, చేసినాక 2 స్పూన్ నోట్లో పెడతాడు. ఫుడ్డీస్ కాదు, నాకు కడుపు నిండింది అంటారు. నీట్ గా కొంచెం కొంచెం తినేటోళ్ళు వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరేమో అక్కడ బగ్గడ మా లెక్క ఏదంటే అది మంచిగా తింటాం. అందుకే ఒక 10 సార్లు వీళ్ళిద్దరితో నేను ఎక్స్పీరియన్స్ అయినా. 11వ సారి నుంచి మీకు ఏది కావాలంటే ఆర్డర్ చేసుకొని నచ్చితే తిను, లేదంటే అది చేయరు అని అనడం మొదలు పెట్టి. అయితే నా బిడ్డ ఈ నెల మొత్తం కూడా డిసెంబర్ మొత్తము వీడియోలో టాప్ 3 మెంబర్స్ గా మంచి కామెంట్స్ పెట్టిన 3 మెంబర్స్ కి శారీస్ ఇస్తుందంట. అది పెద్ద ఇదని కాదు, కాకపోతే 1 మిలియన్ సబ్స్క్రైబర్ సందర్భంగా కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్ కోసం, దాని తృప్తి కోసం చేస్తుంది. టాప్ 3 మెంబర్స్ కి డే బై డే వీడియో అయితే పెడుతుంది. ఇంట్లో కానీ ల్యాండ్ లో కానీ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూస్తా ఉనండి. ఈ మంత్ అంతా కూడా బిర్యానీ సిరీస్ నడుస్తుంది నాకు తెలిసి. ఒక్కొక్క నెల ఒక్కొక్క సిరీస్, వెజ్ గానీ నాన్ వెజ్. అయితే ఈ వీడియోలో మంచి కామెంట్లు పెడతారు కదండి, వాళ్ళవి నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అంటే పలానా వీళ్ళు పెట్టిరు, వీళ్ళకి నేను పంపిస్తాను, అవన్నీ చూపిస్తా. వాళ్ళు ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ కి వచ్చి వాళ్ళ అడ్రస్ అవి చెప్పిర్రు అనుకో చాలు. కాకపోతే నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఎవరు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అందుకోసమే మీరు అసలు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి, లైక్ చేయండి, మీకు అనిపించింది కామెంట్ చేయండి, ఇలాగే మనల్ని సపోర్ట్ చేయండి. నాకు కూడా అనిపించింది ఇంతవరకు మీ వల్లనే నేను ఇంతవరకు నిజంగా తెలుసా అసలు ఎంత కృతజ్ఞతరాల్లాగా ఫీల్ అవుతున్నా అంటే, ఇంతవరకు నాకు అసలు మీరే తీసుకొచ్చినారు. కాబట్టి మీకు నేను అట్లా అని చెప్పి ప్రతి వీడియోలో చాలా మందికి ఇవ్వలేను, అంతవరకు రాలేదు ఇంకా మనము. అట్లా వచ్చే రోజు కూడా మీరే తేయగలరు. ప్రెసెంట్ అయితే 3 చొప్పున ప్రతి వీడియోకి ఇస్తా. రోజు మార్చి రోజు వీడియో రిలీజ్ అవుతుంది. రోజు మార్చి రోజు ప్రతి 3కి పంపిస్తా. పంపించేటప్పుడు అది కూడా మీకు చూపిస్తా. ఓకే, వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అట్లనే ఓపిక్గా నేను కూడా వీడియో మనది పెట్టిన నా కొడుకుతో చేయించిన బాల్స్, బొంగులో బాల్స్, బొంగులో కాజ్యం, అది కూడా చూడండి. అక్క చెప్పింది కదా, ఈ వీడియోని ఇంతవరకు నిజంగా చూసారు, సపోర్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్యామిలీతో మేము వచ్చినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. బిర్యానీ కూడా సూపర్ గా ఉంది, ట్రై చేయండి ఒకసారి. ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లుంది చెప్పండి. ఈ వీడియో కూడా ఎట్లుంది చెప్పండి. ఇంకా మీరు మిస్ అవ్వడానికి ఏం లేదు, ఇంకా కంటిన్యూస్ గా ల్యాండ్కి వచ్చేస్తా, ల్యాండ్ లోనే వీడియోస్ తీస్తా, చూస్తూ ఉండండి. బాయ్.